హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రి. ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఫిష్ ఫ్రై కోసం 1/2 kg చేపను తీసుకున్నాను. వీటిని మందంగా కాకుండా అలానే పల్చగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల ఫిష్ అనేది మనకి బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలను బాగా కడిగి ఒక బౌల్లో తీసుకున్నాను. తర్వాత వీటికి 1.5 స్పూను కార్న్ ఫ్లోరు, 1 స్పూను శనగపిండి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే రుచికి సరిపడగా సాల్టు, కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ కారం, కచ్చా పచ్చగా దంచిన ధనియాలు 1/2 స్పూను, 1/2 స్పూను గరం మసాలా పొడి, 1 స్పూను నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలపాలి. వీటిని 1 అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనకి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి టేస్టీగా ఉంటుంది. 1 అవర్ తర్వాత చూడండి, మసాలా అంతా బాగా పట్టింది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల చేప ముక్కలు లోపల వరకు బాగా ఉడుకుతుంది. అది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన భాగం అంతా మాడిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి చేపలు ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలు ఆయిల్లో వేసాం కదా, వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాల వరకు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత రెండవ వైపు తిప్పి ఫ్రై చేయాలి. చూడండి, చేప బాగా ఫ్రై అయింది కదా. వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. అలాగే రెండవసారి కూడా ఇలాగే వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మనకి చేప ఫ్రై అనేది రెడీ అయిపోయి కదా. చూడండి, చాలా టేస్టీగా ఉండే చేపల ఫ్రై రెడీ అయింది. అలాగే మీకు నచ్చినట్లయితే పైన కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే నిమ్మరసం వేసుకోలేదు. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.